ఇవాళ పంచాయతీలు పెట్టాలని చిచ్చు పెట్టాలని బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్న బీజేపీ నాయకులకు, ఇవాళ మీరు అనుకుంటున్నారేమో దేవుడి పేరు మీద పోలింగ్ బూతుల్లో బిచ్చం ఎత్తుకోవాలి, ఎన్నికల్లో గెలవాలి అని. కానీ నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా ఒక మాట చెప్పదలుచుకున్న బీజేపీ నాయకులకు, నరేంద్ర మోడీ గారికి, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. వాడే అసలైన హిందువు, వాడే మత సామరస్యాన్ని కాపాడుతాడు, వాడే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు. దేవుడిని తీసుకొచ్చి షాద్నగర్ బస్టాండ్ లో స్తంభాలంలో పెట్టి బిచ్చం అడుక్కునేటోడు హిందువు ఎట్లయితాడయా? ఎట్లయితారు? అందుకే మిత్రులారా, ఇవాళ బీజేపీ కుట్ర చేస్తుంది, ఎట్లయినా గెలవాలని చూస్తుంది, ఈ రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తుంది. నేను మీకు చెప్పదలుచుకున్నా, ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అధికారంలో ఉంది. ఢిల్లీ పార్లమెంటు నుంచి నోయిడా అనే పట్టణం 25 నిమిషాలలో వెళ్తాం. ఆడ షాద్నగర్ లో ఎకరం అమ్ముతే 100 ఎకరాలు వస్తుంది. ఢిల్లీ పక్కన అరగంట దూరంలో షాద్నగర్ లో ఎకరానికి ఆడ 100 ఎకరాలు వస్తుంది. ఎందుకు ఆడ ధర లేదు? ఎందుకు పెట్టుబడులు వస్తలేవు? ఎందుకు పరిశ్రమలు ఉంటలేవు? ఎందుకు ఐటీ కంపెనీలు లేవంటే, మత కల్లోలాలు సృష్టించి బుల్డోజర్లు పెట్టి కూలగొట్టి కత్తులతో పొడుచుకుంటుంటే, రక్తం ఏరులై పారుతుంటే పెట్టుబడి ఎవడు పెట్టడు, ఎవడు ఆ ప్రాంతంలో ఉండడు. మరి ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఉండి, ఉత్తరప్రదేశ్ నుంచే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉండి, రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి ఉండి, నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా ఉంటే ఉత్తరప్రదేశ్ నోయిడాలో దివాలా తీసింది. ఎందుకు? మత కల్లోలాలు ఉన్నందుకు, మనుషుల మధ్యలో విషం చిమ్మిచ్చినందుకు. ఇవాళ నేను అడుగుతూ ఇక్కడికి వచ్చిన వేలాది మంది యువకులను, ఈ తెలంగాణ సమాజాన్ని, 4 కోట్ల ప్రజల్ని, నిజంగానే బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టి రేపు రాబోయే ఎన్నికల్లో 5, 6, 7 ఎంపీలు గెలిస్తే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మతాల మధ్యలో, మనుషుల మధ్యలో చిచ్చు పెట్టి కత్తులతో పరుచుకుంటే పెట్టుబడులు వస్తాయో? ఉన్నాయి తరలిపోతే మన భూములేం కావాలి, మన బతుకులేం కావాలి, మన ఉద్యోగాలేం కావాలి, మన పరిశ్రమలు ఎటు పోవాలి? మిత్రులారా, బీజేపీ గెలవడానికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకుందామా? ఆలోచన చెయ్యండి, చెప్పండి. అర్ణమ్మని ఎంపీ చేయడానికో, ఎవరినో విశ్వేశ్వరరెడ్డిని కేంద్ర మంత్రిని చెయ్యడానికో, ఈటల రాజేందర్ గారికి అధికారంలో కుర్చీలో కూసబెట్టడానికో రాష్ట్రాన్ని బలిద్దామా? ఇవాళ ఆలోచన చేయండి. ఇది ఎన్నికలు కాదు. ఈ ఎన్నికలను అడ్డం పెట్టుకొని మనుషుల మధ్యలో విషం చిమ్మించి, మనుషుల మధ్యలో గోడలు కట్టి, తెలంగాణను ఎడారిగా మార్చి, తెలంగాణను పడావు పెట్టి, ఇవాళ తెలంగాణ ప్రజల ప్రాణాల మీద నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో గద్దెనెక్కాలనుకుంటున్నారు. గుజరాత్ ఏమో బాగుండాలి, గుజరాత్లో ఏమో పెట్టుబడులు ఉండాలి, తెలంగాణలో మాత్రం కత్తులతో పొడుచుకోవాలి, ఇక్కడ ప్రజలు జావాలి, ఇక్కడ నిరుద్యోగంతో మనం మలమల ఆడాలనా? అందుకే మిత్రులారా, మత సామరస్యాన్ని కాపాడే బాధ్యత నాది, శాంతి భద్రతలను కాపాడే బాధ్యత నాది, పెట్టుబడులు తీసుకొచ్చే బాధ్యత నాది, మీ ఆర్ఓబి పూర్తి చేసే బాధ్యత నాది, మీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు చేపించే బాధ్యత నాది. శంకర్ పక్కల నుంచి చెప్తున్నాడు, అన్న మున్సిపాలిటీకి ఒక 50-60 అంటుండు, కానీ 20-30 అయితే గ్యారెంటీకి ఇస్తా. మెట్రో రైలు ఎయిర్పోర్ట్ కు తెస్తా, ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో షాద్నగర్ కి తెస్తా. షాద్నగర్ ఇంకా ఏమాత్రం ఊరు కాదు, షాద్నగర్ ఒక పట్టణం, ఒక నగరంగా మార్చే బాధ్యత నాది. ఇవన్నీ చెయ్యాలన్నా మా ముదిరాజు సోదరులను BC-D నుంచి